ఎస్. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ అసైన్మెంట్స్లో మనం ఈ పప్పెట్ ర్యాప్ టూలు అండ్ లిక్విఫై టూలు అని 2 ఇంపార్టెంట్ టూల్స్ ఉంటాయి ఫోటోషాప్లో. సో వాటిని ఉపయోగించి దీని మీద ఏంటంటే డ్రెస్ మీద మన ఒక టెక్చర్ని యూజ్ చేయడం, అప్లై చేయడం, రైట్. రకరకాల మెథడ్స్ ఉంటాయి దీనికి. కాకపోతే మనకేంటంటే పప్పెట్ ర్యాప్ టూల్ పర్టికులర్గా మనం యూజ్ చేసేది పప్పెట్ ర్యాప్ టూల్ అండ్ లిక్విఫై టూల్, రైట్. సో ఇక్కడ మనం యూజ్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే ఇమేజ్ని కొంచెం ఎన్హాన్స్ చేసుకుందాం. సో అడ్జస్ట్మెంట్లు, బ్రైట్నెస్, కాంట్రాస్ట్. బ్రైట్నెస్ చాలా ఉంది ఇదంతా, రైట్. సో కాంట్రాస్ట్ కొంచెం పెంచుతాను నేను. సో ఏ ఫోటో ఉన్నా సరే మనం డిజైన్ చేసినప్పుడు మనం సాటిస్ఫై అయ్యేంత వరకు లిటిల్ బిట్ దాన్ని కలర్ కరెక్షన్ అనేది చేసుకోవాలి. ఓకే, అది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దెన్ ఒకసారి ఇమేజ్ సైజ్ ఒకసారి చూద్దాం. 7/11 అండ్ ఇది 300 పెడుతున్నాను. ఓకే, డన్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ డ్రెస్ మీదకి ఈ టెక్చర్ని అప్లై చేయాలి. ఇది కాదు నేను తీసుకున్నది, యాక్చువల్గా ఇది అనుకున్నాను, మిస్టేక్గా దాన్ని ఓపెన్ చేసాం. ఎస్. ఓకే, దీన్ని తీసేద్దాం. ఓకే, దీన్ని తీసుకుందాం. సో దీన్ని కూడా ఒకసారి ఏం చేద్దాం అంటే లిటిల్ బిట్ కలర్ కరెక్షన్ చేద్దాం. అడ్జస్ట్మెంట్స్, బ్రైట్నెస్, కాంట్రాస్ట్ని కొంచెం యాడ్ చేశాను, సరిపోయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ట్రిమ్ చేసేసండి. సో ఇది మనకి ఈ స్కేల్స్ అవన్నీ అవసరం లేదు, క్రాప్ చేసేద్దాం. ఓకే, డన్. సో నెక్స్ట్ ఒకసారి దీన్ని సైజ్ కూడా చెక్ చేసేద్దాం. ఇమేజ్ సైజు 11/11 అండ్ 300, ఎందుకంటే దానికి అది మ్యాచ్ కావాలి కాబట్టి. ఓకే, డన్. చూడండి, ఇది ఏంటంటే యాక్చువల్గా ఇది వాటర్ కలర్ పెయింట్ అనమాట. దాన్ని వాడు టెక్చర్ లాగా, క్లాత్ టెక్చర్ లాగా తయారు చేశాడు. ఓకే, చూడండి, దీన్ని ఏం చేద్దామంటే డ్రాగ్ చేసి ఇక్కడ తీసుకొచ్చాను, రైట్. ఇది చాలా పెద్ద సైజు ఉంది. సో మనం దీన్ని కంట్రోల్ T అని ట్రాన్స్ఫార్మ్ టూల్ తోటి సైజు తగ్గించేద్దాం. ఓకే, సో డ్రెస్ వరకే మనం తీసుకుందాం. ఇక్కడ ఒకసారి ఒపాసిటీ తగ్గిందాం. సో మనకి కనబడుతుంది అనమాట కింద, రైట్. ఓకే, సో మళ్ళీ కంట్రోల్ T అని. చూడండి, ఇందులో మనకి ఇంట్రెస్టింగ్ పోర్షను డ్రెస్ మీద ఏం కావాలనుకుంటున్నారో దాన్ని పొజిషన్ చేసుకోండి ఫస్ట్. ఎస్. ఓకే, అంటే బాటమ్ ఏం రావాలి, ఆ ఫ్లోరల్ డిజైన్ ఎక్కడ రావాలన్నది మీరు పొజిషన్ చేసుకోండి. ఓకే, ఇలా పెట్టండి నేను. ఎస్, దట్స్ ఇట్. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం క్లాత్ వరకు మనం సెలెక్ట్ చేసుకోవాలి, మోడల్ మొత్తం కాకుండా. సో ఈ కింద దీన్ని అందాక లాక్ చేసేసండి. మోడల్ని ఏం చేస్తారంటే క్విక్ సెలెక్షన్ టూల్ తీసుకొని, సో దీన్ని బ్రష్ సైజ్ కొంచెం పెంచండి. ఓకే, పెంచి ఏం చేస్తారంటే ఒక సింగిల్ క్లిక్ ఇవ్వండి. ఇలాగా మ్యాక్సిమం అది కవర్ చేసుకుంటుంది. ఎక్కడైతే అది సెలెక్షన్ అవ్వదో దాన్ని మాన్యువల్గా మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి సెలెక్షన్లోకి. సో దీన్ని సైజ్ తగ్గించేసి, ఎందుకంటే అది బయటకు వెళ్ళిపోయింది కదా, సో మనం లోపలికి మైనస్ చేసేసేయండి, రైట్. ఓకేనా. సో ఇక్కడ కూడా మనం లోపలికి దీన్ని యాడ్ చేద్దాం. సారీ, ప్లస్ నెక్స్ట్ ఇది ఉంది కదా, దీన్ని మైనస్ చేసుకోవాలి. చూడండి, సెలెక్షన్ మనం కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి, ఎందుకంటే చాలా థిన్ ఉంది కదా. సో దీన్ని మనం ఏం చేస్తున్నాం, మైనస్ చేస్తున్నాం.
వైడర్ ఏరియా దగ్గర బ్రష్ సైజ్ పెంచుకోండి. ఎడ్జెస్కి వచ్చేటప్పుడు చిన్న సైజ్ తోటి వర్క్ చేయాలి ఓపిక్గా. ఓకే, సెకు. అండ్ ఇది ఒకసారి మళ్ళీ ప్లస్ అంటున్నాను. ఇది మనం ఎంత నీట్గా జాగ్రత్తగా చేస్తే అంత బాగా వస్తుంది అది రిజల్ట్, రైట్? ఓకే, సో అది మనకి కొంచెం టైము డిలే అవుతుంది, కానీ అదే మీరు పెంటిల్తో ఎప్పుడైనా చేశారనుకో దీన్ని, ఇలాంటి వాటిని ఎంత ఎందుకంటే అది లైన్ లాగా వస్తుంది కదా, యాక్యురేట్గా వస్తుంది అనమాట. సో మనం అలాంటి అవాయిడ్ చేయకూడదు. అరే టైం ఎక్కువ పడుతుంది కదండి, టైం ఎక్కువ పడితే మనకు పర్ఫెక్షన్ వస్తుంది కదా. సో దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అందుకే మ్యాక్సిమం పెన్ టూల్ అనేది ఫోటోషాప్లో సెలక్షన్స్కి ఎక్కువ వాడుతుంటారు. మనకి ఏదైనా తొందరగా క్విక్గా అయిపోయింది అంటే ఏంటి దాని అర్థం, అది రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. సో టైం పడుతుందంటే డెఫినెట్గా అది రిజల్ట్ అనేది బెటర్గా ఉంటుంది. ఓకే, ఓకే. సో నేను ఇంతవరకు తీసుకున్నాను, ఇలా తీసుకున్నాను. ఓకే, డన్. యాక్చువల్గా నేను పెన్ టూల్తో చేస్తే ఈజీగా ఉండే. ఓకే, సో మెయిన్ ఇక్కడ చేసేసాం. ఇంకెక్కడ చూద్దాం ఒకసారి. ఎస్, ఇక్కడ మళ్ళీ ప్లస్ అన్నది యాడ్ చేద్దాం. ఎస్, అండ్ హ్యాండ్ని ఇంక్లూడ్ చేద్దాం, స్కిన్ అన్నది ఇంక్లూడ్ అవ్వద్దు. ఓకే, సో డన్. అండ్ ఈ హ్యాండ్ కూడా చూద్దాం. ఎస్, దిస్ ఈజ్ నైస్. అండ్ బాటమ్ ఇట్స్ ఓకే. ఇక్కడ దీన్ని కొంచెం యాడ్ చేద్దాం, ఎందుకంటే క్లాత్ అదంతా. ఓకే, లిటిల్ బిట్ ఇక్కడ కూడా ఉంది. ఓకే, నైస్. ఓకే, సో దీన్ని ఏం చేయాలంటే సెలక్షన్ని సేవ్ చేసేసేయండి. ఎట్లా, సెలెక్ట్లోకి వచ్చేసి ఓకే, సేవ్ సెలెక్షన్, నేమ్ ఇచ్చేసేయండి. ఏంటి, డ్రెస్. సో ఓకే అన్నాడు. సో దీన్ని ఈసారి కంట్రోల్ డి సెలెక్ట్ చేసేసండి, అది ఆల్రెడీ సేవ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ కింద డ్రెస్ని లాక్ చేసేసుకొని ఇప్పుడు టెక్చర్ని చూడండి. ఇక్కడ అందులో మనకి ఎడిట్లో ఉంటుంది పప్పెట్ ట్రాప్ టూల్. చూడండి, ఇది సెలెక్ట్ అవ్వలేదు ఎందుకంటే మనం ఈ లేయర్లో ఉన్నాం మనం, ఇదనమాట. సో ఇక్కడ సెలెక్ట్ చేసి ఎడిట్ అండ్ పప్పెట్ ట్రాప్. సో ఎప్పుడైతే పప్పెట్ ట్రాప్ సెలెక్ట్ చేసామో మనకు ఒక మెష్ లాగా వచ్చిందనమాట అది. ఓకే, ఈ మెష్ ఏం చేస్తుందంటే మనకి నోట్స్ని క్రియేట్ చేస్తుంది మనం క్లిక్ చేస్తే. సో దాన్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ మనం చేయాలి. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ క్లాత్ని మనం అటు ఇటు ఇష్టం వచ్చినట్టు జరిగిపోకుండా పిన్స్, ఈ డ్రెస్ అంతా నేను ఏం చేస్తానంటే పిన్స్ వేస్తాను. అంటే మనం పోస్టర్ ఏదైనా వాల్కి పెట్టేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం, జరగకుండా 4 మూలన 4 అవి పిన్స్ పెడతాం కదా, అప్పుడు ఫిక్స్ చేసుకుంటుంది, తర్వాత మనం చుట్టూ పెట్టుకుంటాం. అలాగే ఇక్కడ క్లాత్ కూడా ఏంటంటే అటు ఇటు కదిలిపోకుండా నేను ఇక్కడ పిన్స్ పెడతాను. సో అరౌండ్ ది క్లాత్. సో ఇక్కడ ఒకటి పిన్ వేసాను, అండ్ ఇక్కడ ఒకటి, సో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఎస్, సో అదేం చేస్తుంటే పట్టుకుంటుంది అనమాట అది. ఎస్, ఇక్కడ ఒకటి. ఓన్లీ క్లాత్కే. సో డన్, పిన్స్ వేస్తాం.
ఇప్పుడు ఏం చేయాలంటే మనం చేయాల్సింది టాస్క్, ఈ డిజైన్ ఈ డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్ని క్లాత్కి మనం అప్లై చేసుకోవాలి. అంటే ఏంటి, ఇక్కడ స్ట్రెచ్ అయింది చూడు, ఇక్కడ క్లాత్ ఏంటంటే ఇలా జరిపింది. యాక్చువల్గా ఇక్కడ ఏదో థ్రెడ్ ఏదో కట్టి ఇలా లాగారు, అది మోడల్ డిస్ప్లే కోసం. సో ఈ ఏరియాలో ఇక్కడ స్ట్రెచ్ అవ్వాలి ఈ డిజైన్ అన్నది. అలా మన బాడీ అనాటమీ ప్రకారం ఏంటంటే ఈ షోల్డర్స్ దగ్గర, ఈ నడుము దగ్గర ఏంటంటే ఆ డిజైన్ అన్నది ర్యాప్ అవుతుంది. సో మనకు మెజర్మెంట్ చేసినప్పుడు టైలర్ ఏం చేస్తాడు, మన మెజర్మెంట్స్ తీసుకొని మనకు స్టిచ్ చేస్తాడు. అలాగే ఇక్కడ ఈ మోడల్కి సంబంధించి అనాటమీని బేస్ చేసుకొని ఈ డిజైన్ అన్నది మనం యాడ్ చేసే టెక్చర్ అన్నది బాడీకి ర్యాప్ అవ్వాలి. ఓకే, అది మనం చేయాల్సింది. సో వాటిని ఏం చేయాలంటే ఒక ఆర్డర్లో పైనుంచి కిందకి నేను మూవ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇలా అడ్డదిడ్డంగా అలా వేయకుండా ఒక ఆర్డర్లో వస్తే మనకు అర్థమవుతుంది అనమాట. సో నేను ఈ డిజైన్ని చూడండి, ఈ షోల్డర్ పొజిషన్లో నేను ఇలా ఇలా మూవ్ చేస్తున్నాను. సో క్లాత్ ఏంటంటే స్ట్రెచ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ పిన్ వేసాను, దీన్ని ఇలా అంటున్నాను షోల్డర్ ఏరియాస్లో. ఓకే, అలాగే ఇక్కడ ఈ హ్యాండ్ దగ్గర కూడా ఇది ఇలా స్ట్రెచ్ అవుతుంది. ఇది ఇలాగా. అలా మాకు ఒక ఆర్డర్లో మనం చేసుకోవాలి. ఎస్, క్లాత్ ఏంటంటే అక్కడికి స్ట్రెచ్ అవుతుంది. ఈ హ్యాండ్ దగ్గర దీన్ని నేను ఇలా అన్నాను. ఎస్, ఇది అవసరం లేదు, దీన్ని లోపలికి ఇలా పుష్ చేస్తున్నాను. ఓకే, సో నేను ఏం చేస్తున్నానో మీకు తెలుస్తుంది కదా, అర్థమవుతుంది కదా. నేను తీసుకున్న టెక్చర్ని మనకి ఇక్కడ క్రియేట్ అయిన మెష్ తోటి కరెక్ట్గా ర్యాప్ చేస్తున్నాను క్లాత్కి అనమాట. అంటే హ్యాండ్కి ర్యాప్ అయ్యేటట్టుగా. సో ఇది మనం దగ్గరికి మరి క్లోజ్గా పాయింట్ టు పాయింట్ వేసాం అనుకో, అది తీసుకోదు. రైట్, ఇలా తీసుకుంటాను. ఎస్, ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కాబట్టి సో దీన్ని కొంచెం కిందకి ఇలాగా తీసుకుంటాను. ఓకే, సో ఆ ఫోల్డింగ్లోకి ఇక్కడ క్లాత్ అన్నది లోపలికి వెళ్ళినట్టు అనమాట. ఎస్, ఓకే. ఎస్, మెయిన్ ఇక్కడ మనకి ఈ డిజైన్ ఉంది. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే చూడండి, క్లాత్ ఎప్పుడు కూడా కిందకి వచ్చే కొద్ది ఏమవుతుందంటే అది క్లాత్ డ్రాపరీ ఏమవుతుందంటే ఆ వెయిట్కి ఏంటంటే కిందకి స్ట్రెచ్ అవుతుంది. క్లాత్ ఎప్పుడు కూడా వెయిట్ ఉంటుంది కాబట్టి కిందకి వచ్చే కొద్ది అది కిందకి వెయిట్కి స్ట్రెచ్ అవుతుంది అనమాట. స్ట్రెచ్ అవుతున్నప్పుడు దాంతోపాటుగా ఇక్కడ ఉన్న డిజైన్ కూడా స్ట్రెచ్ అవ్వాలి. ఓకే, సో నేను వీటిని ఏం చేస్తున్నాను, ఇక్కడి నుంచి కిందకి దీన్ని ఇలా స్ట్రెచ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ క్లాత్ ఇలా లాగారు కాబట్టి ఇక్కడ స్ట్రెచ్ అయింది కాబట్టి దాని మీద ఉన్న డిజైన్ కూడా మనకి ఇలా వెళ్ళాలన్నమాట. సో ఈ పిన్ ఇలా ఉందాం. ఎస్, ఇక్కడ ఇది ఇంకా కిందకు వస్తుంది. ఇది బాటమ్ కాబట్టి ఆల్మోస్ట్ కిందకి లాగుతుంది అది. ఓకే, ఎస్, ఈ పోర్షన్
ఇలా తీసుకుంటాం అంటే క్లాత్ అన్నది అక్కడ స్ట్రెచ్ అయింది, ర్యాప్ అయింది అది. ఎస్. సో ఇక్కడ ఇలా పట్టుకుంటుంది ఇక్కడ ఇది ఆ డిజైను. ఎస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ పోర్షను ఇదే మనకి కొంచెం మనం ఏంటంటే యాక్యురేట్గా జాగ్రత్తగా చేసుకోవాలి. గబగబా ఏదో ఒకటి చేస్తే అది క్లాత్ దానికి మ్యాచ్ అవ్వదు, అంటే మనం ఇచ్చిన ఆ డిజైన్ అన్నది దానికి ర్యాప్ అవ్వదు. ఓకే, రైట్. ఓకే, దట్స్ ఎనఫ్. ఓకే, డన్. చూడండి, ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఈ టిక్ మార్క్ని ఓకే చేసేయండి ఇది. సో అది మనకి అది ఫిక్స్ చేసుకుంటుంది అనమాట, అలాగా ఇట్లా ఫిక్స్ చేసుకుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందాక మనం సేవ్ చేసుకున్న సెలెక్షన్ ఉంది కదా, సారీ లోడ్ సెలెక్షన్ అండి. మనం డ్రెస్ అని నేమ్ ఇచ్చాం, సో ఓకేనండి. సో మనకి ఇలా వచ్చింది. మనం దీన్ని డిలీట్ చేస్తే ఏముందంటే ఇన్సైడ్ది డిలీట్ అవుతుంది కదా. సో అలా కాకుండా మనం ఇన్వర్స్ కొట్టండి. సో సెలెక్ట్ ఇన్వర్స్, సో డిలీట్. ఓకే, కంట్రోల్ టీ, రైట్. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఒపాసిటీని ఇలా పెంచేసేయండి. ఓకే, కాకపోతే మనకి ఇక్కడ ఫోల్డింగ్స్ ఉన్నాయి, గుర్తుందా? ఈ ఫోల్డింగ్స్ని కూడా మనం క్రియేట్ చేయాలి. ఫోల్డింగ్స్ అన్నవి ఏంటి, షేడ్స్తో మనకు అది వస్తుంది. ఓకే, సో దీనికి నేను ఏం చేస్తానంటే దీని మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లేయర్ స్టైల్ వచ్చింది. ఇందులో చూడండి అండర్లయింగ్ లేయర్ ఉంది. సో మనం దీన్ని ఇలా పుష్ చేసాం అనుకో, అదేం చేస్తుంది చూడండి, అది ఆ కిందున్న లైట్స్ని కానీ ఆ షేడ్స్ని కానీ అది ఏంటంటే అడ్జస్ట్ చేసుకుంటుంది చూడండి ఇది. సో నేను దీన్ని ఆల్ట్ పట్టుకొని లెఫ్ట్ క్లిక్ ఇస్తే అది ఏంటంటే 2 పార్ట్స్ కింద, అంటే ఒకసారి మొత్తం ఆ హోల్ పీస్ అయితే ఏమవుతుంది, ఎక్కువ తగ్గుతుంది అనమాట. సో నేను ఎక్కువ దాన్ని యూజ్ చేయకుండా నేను ఒక పోర్షన్ని తీసుకుంటాను, అంటే దాన్ని ఇలా కట్ చేశాను అనమాట. ఆల్ట్ పట్టుకొని కట్ చేస్తుంది, కట్ అయింది, 2 పార్ట్స్ కింద విడిపోయింది. సో దాన్ని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. అదేం చేసిందంటే కింద ఉన్న మన షేడ్స్ని, లైట్ అండ్ షేడ్స్ని అది హైలైట్ చేసింది. అది మనకి ఎస్, దిస్ ఇస్ నైస్. ఓకే, ఎస్. సో అది మనకి వైట్స్ కాబట్టి హైలైట్స్కి అది మనకు వచ్చింది. ఇక్కడ షేడ్స్ అన్నవి మనం ఒకసారి చూద్దాం, ఒకసారి చూడండి. సో పర్ఫెక్ట్. సో ఆ డ్రెస్ మీద దాని మీదకి బ్రహ్మాండంగా అప్లై అయిపోయింది. కాకపోతే ఇక్కడ ఇంకా మనం షేడ్స్ అది యాడ్ చేయాలి. ఎందుకంటే ఈ వైట్ని మనం అప్లై చేసాం కాబట్టి వైట్ అనేది ఇందులో కనబడుతుంది, ఈ షాడోస్ అనేవి ఇంకా హైలైట్ అవ్వాలి. సో దానికి నేను ఒక చిన్న ట్రిక్ ఒకటి మనం అప్లై చేద్దాం. సో మనం దీనికి లేయర్ బ్లెండ్ చెక్ చేసుకోవచ్చు. లేయర్ బ్లెండ్ తోటి కూడా మనకి వర్కౌట్ అవుతుంది. సో ఎస్, దిస్ ఇస్ సో మల్టిప్లై లైటన్, ఓవర్లే, సాఫ్ట్ లైట్, ఇవన్నీ. సో ఇక్కడ మనకి ఈ మల్టిప్లై అన్నది బాగుంది. అది ఒకసారి నేను ఇలా వస్తాను, రైట్. సార్ నేను నార్మల్గా కూడా పెడతాను. సో నార్మల్లో అండ్ మల్టిప్లై. ఓకే, ఎస్, డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. కాకపోతే ఈ షేడ్స్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. ఈ సైడ్ పర్టికులర్గా ఈ ఏరియాలో ఇవి 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 ఈ షేడ్స్ అన్నమాట.
అవి ఇక్కడ రావట్లేదు. సో మల్టిప్లై, దిస్ ఇస్ లిటిల్ బెటర్. ఓకే, ఎస్ దిస్ ఇస్ ఓకే బెటర్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే కొంచెం మనం యాడ్ చేద్దాం. సో ఇక్కడ నేను ఐడ్రాపర్ టూల్ తోటి ఈ కలర్ తీసుకుంటున్నాను. ఇది ఈ కలర్ షేడ్. సో ఈ షేడ్ తీసుకుందాం. ఎస్, ఇంకొంచెం డీప్ చేద్దాం. ఎస్ తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే బ్రష్తో సాఫ్ట్ రౌండ్ అండ్ ఇది ఒపాసిటీ రిక్వైర్డ్ అమౌంట్ తీసుకొని ఈ ఏరియాలో ఎక్కడైతే మనం అనుకున్నట్టు రాలేదో ఆ ఏరియాలో మనం లిటిల్ బిట్ అలా యాడ్ చేయాలి. ఓకే, చూడండి ఇలా మీరు అది ప్యాచ్ లాగా వస్తుంది అనుకోకుండా అది మళ్ళీ మనం బ్లెండ్ అన్నది అప్లై చేద్దాం. సో ఎస్, ఒకసారి నేను చెక్ చేస్తాను బ్లెండ్ అప్లై చేసి. ఓకే, మల్టిప్లై, ఎస్ దిస్ ఇస్ హాట్ లైట్. దీన్ని తీసుకున్నాం. దిస్ ఇస్ సాఫ్ట్ లైట్. సో ఈ సాఫ్ట్ లైట్లో ఆన్ చేసి నేను ఇప్పుడు ఈ ఒపాసిటీని తగ్గించుకొని నేను దీన్ని ఇలా అప్లై చేస్తున్నాను. ఎస్, నాకు అది కన్ఫర్మ్ అయింది కాబట్టి ఎంతవరకు సరిపోతుంది అది. సరే, ఈ కలర్ని యూజ్ చేస్తున్నాను నేను. పర్ఫెక్ట్ రైట్. అప్పుడప్పుడు ఇలా చెక్ చేసుకోండి ఇలా. సో పర్టికులర్గా షాడో ఏరియాలే హైలైట్స్ అవి ఆల్మోస్ట్ వచ్చేసినాయి. ఇక్కడ ఈ ఫోల్డింగ్ అండ్ ఇక్కడ ఎస్ ఈ పోర్షను. ఎస్, ఓకే, దిస్ ఇస్ నైస్. అంటే ఒకే దాని మీద మనం బేస్ అవ్వకూడదు. ఒక అప్లై చేసినప్పుడు ఒక ఎఫెక్ట్ అనేది అప్లై చేసినప్పుడు అది 100% యాక్యురేట్గా మనకి కావాల్సిన విధంగా అది రాదు. రిజల్ట్ ఓ 50-60% కవర్ చేస్తుంది, మిగతాది ఇంకో మెథడ్లో. ఫైనల్గా ఏంటంటే మనం వర్క్ ఎలా చేసామన్నది ఎవరైనా చూస్తారు, కానీ సిస్టమేటిక్గా ఒకే టూల్ తోటి ఏ పని అవ్వదు. చూడు, మనం బ్యాక్గ్రౌండ్స్ అవి రిమూవ్ చేసినప్పుడు ఒకసారి నార్మల్ ఎరేజర్ వాడతాం, ఒక్కొక్కసారి బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ వాడతాం. సో కొన్ని ఏరియాలకి ఆ టూల్ అన్నది అవసరం అవుతుంది అనమాట. సో సేమ్ అలాగే ఫోటోషాప్లో కూడా ఇలాంటివి చేసినప్పుడు రిక్వైర్డ్ ఏరియాస్కి సరిపోయేది మనం తీసుకోవాలి. ఓకే, ఫ్యాంటాస్టిక్. ఎంత బాగా వచ్చింది చూడండి, ఎంత బిలుగా ఎంత రియల్గా ఉంది. సో ఇక్కడ నేను కొంచెం డార్క్ అప్లై చేస్తాను. ఈ కాళ్ళ దగ్గర ఏంటంటే ఈ ఫోల్డింగ్ అనేది ఇలా వచ్చిందనమాట. సో నేను దీన్ని ఇలా తీసుకొని ఇలా అంటున్నాను. ఎస్, సో మనం ఒకేసారి ఇది ఒపాసిటీ అనేది ఎక్కువ ఇచ్చేయకూడదు, డార్క్ పడిపోతుంది. సో మీరు లైట్గా మల్టిపుల్ టైమ్స్ వేసినా పర్లేదు, కానీ సింగిల్ అటెంప్ట్లో మనం చేద్దాం అనుకుని ట్రై చేస్తే ఒకసారి అది డార్క్ అవుతుంది, చూడడానికి బాగుండదు. ఓకే, సో ఎస్ ఇక్కడ ఆల్మోస్ట్ ఓకే. చూడండి, ఎస్ నేను లిటిల్ బిట్ ఇలా ఇచ్చాను. ఫ్యాంటాస్టిక్. సో ఇది కూడా దిస్ ఇస్ నైస్. సో ఈ రిజల్ట్ అనేది ఏంటంటే మనం తీసుకున్న ఇమేజ్ ఆ వెనకాల ఏది ఆ డ్రెస్ వేసే వెనకాల బ్యాక్గ్రౌండ్ మీద బేస్ అయి ఉంటుంది, అండ్ ఇక్కడ డ్రెస్లో ఉన్న కలర్స్ మీద బేస్ అయి ఉంటుంది. అన్నిటికీ మనం ఒకే మెథడ్ అన్నది అప్లై చేయకూడదు. సో ఇప్పుడు నాకు మల్టిప్లై అన్నది సరిపోయింది. సో మీకు మల్టిప్లై యూజ్ చేస్తే సరిపోవచ్చు, ఎందుకంటే అక్కడ కలర్స్ అనేవి వేరుంటాయి కదా. మీకు అది ఐడియా ఉంది కదా, మల్టిప్లై మన బ్లెండ్ మోడ్స్ ఎలా పనిచేస్తాయి, బేస్డ్ ఆన్ యువర్ కలర్స్ అనమాట. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. సో నేను ఏదైనా వర్క్ చేస్తే మనం ఈ కార్నర్లోనే మనం చేయాలి, ఎందుకంటే ఇక్కడే నాకు కొంచెం రావాలి. ఎస్, నైస్, ఫ్యాంటాస్టిక్. ఓకే, సో నేను దీన్ని ఒకసారి కంట్రోల్ ఎస్ అందాం. ఎస్, ఎక్కడికి వెళ్తుంది ఇది? యాడింగ్ టెక్స్చర్ ఆన్ డ్రెస్. ఓకే సార్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, సో చూడండి, ఇవి మనం యాడ్ చేసినాయి వితౌట్, చూడండి విత్. సో మనం బాగానే వదిలేని అలా వదిలేస్తే ఏంటంటే బాగానే ఉంటుంది, కానీ ఏంటంటే ఇంప్రూవ్మెంట్ అనేది బెటర్మెంట్ అన్నది మనకు రాదు ఇక్కడికి.
అది చూడండి. సో ఇప్పుడు మనం ఈ రెండింటిని నేను మెర్జ్ చేస్తాను. ఎప్పుడైనా కానీ లేయర్స్ని మెర్జ్ చేద్దాం అనుకున్నప్పుడు బెటర్ ఏంటంటే డూప్లికేట్ అన్నది తీసుకోండి. సో డూప్లికేట్ అడ్రస్ మెర్జ్డ్. ఓకే, మెర్జ్డ్. సో ఇది మెర్జ్డ్. దీన్ని తీసేద్దాం. ఇక్కడ ఇది ఒరిజినల్, ఇది మెర్జ్డ్. ఒక పని చేద్దాం. సో నేను ఈ 3 తీసుకొని సో రైట్ క్లిక్ ఇచ్చి మెర్జ్ లేయర్స్ అన్నాం. డన్. సో ఏంటంటే బ్యాక్గ్రౌండ్ తోటి మనం మెర్జ్ చేస్తేనే అది అవుతుంది, అది లేకపోతే సెపరేట్గా తీసుకోవట్లేదు. ఎస్, ఇప్పుడు నేను లిక్విఫై డన్. సో నేను సేమ్ మళ్ళీ ఈ బ్రష్ తీసుకొని మనం ఈ పర్టికులర్గా ఇయర్ చూడండి. ఎందుకంటే క్లాత్ కదా, ఇది ఏం చేస్తుందంటే ఇది కిందకి ఇలా ర్యాప్ అవుతుంది, జారుతుంది అనమాట వెయిట్. సో ఈ పర్టికులర్ ఏరియాలో ఇది బిలీవబుల్గా ఉండాలి. విపరీతంగా మనం దీన్ని ఇలా ఎక్కువ పుష్ చేయకూడదు, షేప్ అవుట్ అవుతాయి, అగ్లీగా ఉంటాయి. యా, దిస్ ఈస్ నైస్, దట్స్ ఎనఫ్. సో నేను ఓకే అంటున్నాను, అప్లై అయిపోయింది. ఒకసారి నేను దీన్ని ఏం చేస్తానంటే కంట్రోల్ ఎస్. మనం బ్యాక్గ్రౌండ్ అనేది మార్చుకోవచ్చు, అది మీకు తెలుస్తుంది. బ్యాక్గ్రౌండ్ మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి ఫిల్టర్లోకి వచ్చి ఈ కెమెరా రా స్టార్టెడ్. ఇందులో నేను ఈ కలర్ని, టెంపరేచర్ని లిటిల్ బిట్ యాడ్ చేస్తాను. అండ్ టెక్చర్. సో టెక్చర్ అంటే ఇది ఈ క్లాత్ మీద అది ఇంకా మనకు కొంచెం బెటర్గా వస్తుంది అనమాట అది. ఎస్, ఓకే, డన్. సో గ్రెయిన్స్ అంటే చిన్న చిన్న డాట్స్ లాంటివి అలాంటివి ఏమైనా ఉంటాయి. ఒకసారి ఇలా అంటున్నాను చూడండి. గ్రెయిన్స్తో మనకు పెద్దగా డిఫరెన్స్ ఏమి తెలియట్లేదు. సో దాన్ని తీసేద్దాం. కాంట్రాస్ట్, హైలైట్స్, షాడోస్, దట్స్ ఎనఫ్. ఎస్, చూడండి మనం దీన్ని మనం కొంచెం లైటింగ్ అన్నదే యాడ్ చేస్తాం. ఓకే, సో దీన్ని నేను ఒకసారి కంట్రోల్ ఎస్, ఆల్రెడీ ఇది పిఎస్డిలో సేవ్ అయింది ఇది. సో దీన్ని జేపెగ్, సేవ్ యాజ్ కాపీ అండ్ జేపెగ్. ఓకే, సో డన్. ఒకసారి మనం చూద్దాం ఇది. ఎస్, చూడండి. సో మీరు చేసినప్పుడు ఏంటంటే ఇలా రెండు కలిపి మళ్ళీ సేవ్ చేయాలి. ఇది ఒరిజినల్, ఇది మీరు చేసింది. రెండింటిని పక్కనే పెట్టి ఒరిజినల్ అండ్ టెక్చర్ యాడెడ్ అని చెప్తే మనం అందులో వర్క్ ఏం చేసింది తెలుస్తుంది. ఇది పెట్టకుండా ఇది ఒకటే పెట్టారనుకో ఏం చేసామో తెలియదు. సో ఇది మనకి సింపుల్, ఇది మనం పప్పెట్ ట్రాప్ టూల్ అండ్ లిక్విఫై టూల్ యూజ్ చేసి మనం చేసాం, రైట్. ఓకే.